నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి క్రాస్ రోడ్డుపై రైతులు రాస్తారోకో చేపట్టారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించారు. గన్ని బ్యాగ్లు, లారీల కొరతతో కొనుగోలు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. లారీ అసోసియేషన్ నాయకులు క్వింటాకు 10 కిలోల తరుగు కట్ చేస్తామని చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అధికారులు, లారీ అసోసియేషన్ నేతలు వచ్చి కొనుగోళ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతులు. ఆలూరు గ్రామం సారంగపూర్ మండలం నిర్మల్ డిస్టిక్. ఇంతకు ముందు కూడా ఇదే లారీలు ఇబ్బంది ఉన్నది. మక్కలప్పుడు ఇట్లనైంది, మక్కల బస్సాలప్పుడు ఇట్లనే సంచికి 50 రూపాయలు తీసుకొని ఇట్లా వేసిర్రు. అయినా కూడా మేము ఓర్చుకొని లారీలు వెనక ముందు అయితే అన్లోడ్ అయితే లేవని చెప్పారు, చేసిర్రు, ఏదో ఓర్చుకున్నాము. లారీలకైతే రోజు 3 పంపిస్తాను 4 పంపిస్తాను. డిఎం సార్ వచ్చిండు, ఖచ్చితంగా పంపిస్తామని హామీ ఇచ్చారు. ఇట్లనే మేము ధర్నా చేసినాం. ధర్నా చేసినా కూడా ఆయన ఏం చేసినంటే లారీ అసోసియేషన్ మధుకర్ ఉన్నాడు, ఆయన అల్లూరు సెంటర్కి అసలే లారీ పంపించని మాట్లాడుతున్నారు. సెంటర్ ఇన్ఛార్జ్ ఆమెకి ఎత్తనేమో ఆమె ఫోన్ చేసినా లేపుతలేడు. మేము ఏడ్చుకుంటే ఆమె మందు తాగుతుంటున్నారు. ఒక్క సంచికి 10 కిలోలు కడి ఎత్తామంటున్నారు. లారీ అసోసియేషన్ ఆయన మిల్లరా లేకపోతే ఆయన లారీల ఇన్ఛార్జా? ఆయన ఏంది రైస్ మిల్ ఇన్ఛార్జా? మరి మొత్తానికి అంత రైతులు ఇంత గోస పెడుతున్నారు. మేము అట్లా కూడా ఇప్పుడు పెట్రోల్ తీసుకొని వచ్చినాము. మరి అందరు రైతుల మీద పోసి చంపమాను. ఎన్నిసార్లు ఎత్తాము? ఇంతేంటో కొడుతుంది. 105 ఉన్నాయి లారీకి. ఇవో లేకుంటే సంచికి మిగతా కూడా సంచి మేము అట్లా కూడా చెప్పినాం. డిఎస్ఆర్కి చెప్పినాం, సంచికి 5 రూపాయలు ఇస్తాము.